అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయావు. నేను సాయం చేయనా? 1 2 రెడీ 3. సారీ. ఏమైంది సుబ్బయ్య నీకు? నన్ను క్షమించండి సార్. నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊడు రాలేదు సార్. అందువల్ల మీరు 3000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా. లక్ష్మి, వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళ వెళ్ళపడి బుజ్జగించి ఇదిగో 3000 తెచ్చాను. మిస్టర్ సుబ్బయ్య, మీరు నా సులోచన ఎట్టా కొట్టగలరు? మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తి కొట్టి చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శాఖని. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు. ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366వ రోజున వచ్చి సులువుని నా వెంట తీసుకెళ్ళిపోతాను. అంతవరకు దుబాయ్లో సులువు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నాడా? చూడండి, ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల, ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలీదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి, దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. ఎందుకు సార్ మెయిన్ ఆఫ్ చేశారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది. ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు. ఏమైంది సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు. సార్, ఊరు వదిలిపోతున్నా. పోతున్నావా పోతున్నారా? మీ అమ్మాయి లేపుకెళ్ళేంత అయోగ్యుని కాదు సార్ నేను. పెట్టిన అన్నం తింటూ మరుగుమన చుట్టల్లా మురుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బ్రతుకు తెరి కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్న, ఆయన అప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను. అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరా ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకు ఇస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటిని నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను.
నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు. పంపించమ్మా. నాన్న అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళిరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద. ఇలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క. ఏ వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను, వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి, అప్పుడు మీరేగా మూలిగేనక్క. ఆ, మల్మదా ఉండండి. వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం. రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే. మంచి పిల్లని ఇచ్చావురా. అమ్మాయి ఇలా చూడు, కడుపున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడుతో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పైనుంచి ఇంటికొచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడ్చిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా. మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాపం ఆవిడేం చేస్తుంది? ప్లీజ్ కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా, నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది అడగటానికే వచ్చాను. What? Oh God. ఇది బాగుంది కదా? ఇది బాలా. ఇది ఇది నా కొడుకు. Oh. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా. Hey, you. George. Nice, sweetie. No. George.
వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch. Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, Miranda. George. లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా? పదండి, ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళ్దాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం. కుమారుడు కూరేశాడు. నా కాళ్ళు పట్టుకుపోయినా దేవుడా. ఇంతమందిని ఎక్కించేశాడు కారులో. వీడా అమ్మా, మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడామగా తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడా? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. ఇదిగో మావయ్య, పెద్ద పసుపు తీసుకొచ్చాను. దా 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 లే, జు. ఓ ఓ ఓ థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవును తెమ్మంటే ఎద్దును తెచ్చావేంటి అల్లుడు? మావయ్య, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో, చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు, ఎంత సంతగోలకైనా అడ్డు లేదు లేడు. కుదురైన గూడు కుదిరింది చూడు, కలగన్న తోడు నెలకొంది నేడు. అలిసే వరకు మన అల్లరి ఆటలు ఆపరు ఇంకెవరు. చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు.
చేసే వేడుక వద్దు అంటూ అడ్డగించే ఓనరెవడు లేడిక తారలన్నీ తెల్లబోని నా తడాకా చూడగా డ్రామాలెన్నో ఆడేటందుకు డాబా ఉందిరా పెదబాబు డైరెక్టర్ గా ఎవడో ఎందుకు లేడా ఇదిగో నీ బాబు బ్రేకు షేపు డిస్కో ఉస్కో నీదే రాజ్యం కానీ ఒరే కోడల పిల్లని మాత్రం కాదని వేరేదేనో తేబోపా చక్కని మా ఇంటికి చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంత గోలకైనా అడ్డు లేదు నేడు మామల రుణము తీర్చక కొనుకురాదే కంటికి ఎత్తుకుందుకు చిట్టి మనవలు కానుకిద్దాం వారికి అంతదాకా గదిని దాటక ఉండిపోదాం రమరు కార్ఖానాలో సైరన్లా మీ పిల్లా పాపల కేరింతల్లో వచ్చే ఏటికి ఇల్లంతా హోరెత్తించాలరా అంతే ఎవరి గదుల్లో వాళ్ళు చేరి ఆ సంగతి ఆలోచించండి పొండి ఇది రమ్మి మనం కూడా ఆలోచిద్దాం ఇటు రమ్మి సరికొత్త పాటలు పూయించని చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంత గోలకైనా అడ్డు లేదు నేడు కుదురైన గూడు కుదిరింది చూడు కలగన్న తోడు నెల పొంది నేడు ఇంకెవరు చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు లక్ష్మి మన కొత్త ఇల్లు ఎక్కడా అమ్మో సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది అబ్బా ఏమిటండి దశయంగా నోరెత్తకుండా పడుకో పడుకో ఏది అసహ్యం పెళ్ళాం కాళ్ళు పట్టడమా ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాం కాళ్ళు పట్టనే లేదని ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు చాలండి మీ ఉపన్యాసాలు ఇక ఊరుకోండి కార్నర్ ప్లాట్ చక్కటి ప్లాట్ కళ్ళ ముందే ఉన్నట్టుంది కానీ డబ్బు మాత్రం లేదు లా 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 ఏమిటండి లా 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 ఏమైందండి చెయ్యి జాపు ఆ చెయ్యి నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను కుదరలేదు ఇవాళ మరోసారి ట్రై చేస్తాను నేను ఇటు లాగుతాను నువ్వు వెనక్కెళ్ళు 1 2 3 ఇక్కడే ఉంది మామయ్య అత్తయ్య పెద్ద బావా చిన్న బావా ఉమా అందరూ రండి రండి
అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నాను కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చారు. ఈ గొలుసు నా మొగుడికి. నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చూడమ్మా. చెల్లాయ్, ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగుని మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. ఇది బావా, పెద్దవా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్. ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. చిట్టుమరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు. అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బులి బావా, ఏమిటి అంబాజీపేట ఆవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మ లేదు. అత్త అయినా అమ్మ అయినా అన్ని మీరేగా. తీసుకోండి. ఏ మాయా? తెలుసు, నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి, తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా, టాక్సీ తీసుకొచ్చేసాను. చాలా చీప్. మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్ళాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకి ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది. పదండి. లెక్క తప్పు రాకూడదు. తిరుమల దేవరా, తీయరా, తీయరా, తీయరా. అవండ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము, పాము, పాము. అయ్యో, 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 అయ్యో. నువ్వు లోపలికి చెప్పులు అల్లుడా, దుబాయ్లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగానే ఉత్తరం రాయండి. మళ్ళీ చేరేలో లేదో మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. చూడు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను. లక్ష్మి, మీరెక్కడా పారేయలేదండి. మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటండి, అన్నంతోనే ఇల్లు కడుతున్నారు? అన్నీ బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదంతా? 3,000 రా. జస్ట్ 3,000గా? రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి, ఏమండి, ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం.
అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోబోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. ఇది కాంక్రీట్ కాంపౌండ్ వాడు ఇక్కడి నుంచి లోపలికి దారి మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాడు ఇది కాంపౌండ్ వాడు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట.